కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేసింది. ప్రత్యేక హోదాతో పాటు పలు కీలకమైన అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచింది. మార్చి 16న మేనిఫెస్టోను విడుదల చేయాలని ఏపీసీసీ నిర్ణయించింది. ఓటర్లను ఆకర్షించే రీతిలో పలు పథకాలను ప్రవేశపెడతామంటోంది. మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ఉండే ఛాన్స్ ఉంది? ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికలు దగ్గరకొస్తూ ఉండడంతో అన్ని పార్టీలు మేనిఫెస్టోల విడుదలపై దృష్టి సారించాయి. ఇప్పటికే కొన్ని పార్టీలు మేనిఫెస్టోను విడుదల చేశాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజాకర్షక మేనిఫెస్టో విడుదలపై దృష్టి సారించింది. మార్చి 16న మేనిఫెస్టో విడుదల చేయబోతోంది. అందులో పలు ప్రజాకర్షక అంశాలను చేర్చింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛన్ వయో పరిమితిని 50 ఏళ్లకు తగ్గిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. రైతులు, డ్వాక్రా సంఘాలకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, ప్రత్యేక హోదా, విభజన హామీల పూర్తిస్థాయి అమలు, కనీస ఆదాయ భరోసా పథకాన్ని కూడా మేనిఫెస్టోలో చేర్చింది. కాంగ్రెస్ అభయహస్తం పేరుతో ఎన్నికల ప్రణాళికను రూపొందించింది. జిల్లాల వారీగా ఉన్న సమస్యలను గుర్తించి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, నెల్లూరులో దుగ్గరాజపట్నం పోర్టు వంటి వాటితో పాటు ఇతర జిల్లాల్లో ప్రధాన సమస్యలను గుర్తించి మేనిఫెస్టోలో చేర్చింది. యాభై నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారికి 2000 పెన్షన్ అందించటం, 60 నుంచి 70 ఏళ్ల వయసున్న వారికి 2500, 70 ఏళ్లు దాటిన వారికి 3000 పింఛన్ ఇవ్వాలని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచింది. పేద కుటుంబాలకు ఏటా ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు అందజేయటం, చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడం, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించడం వంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చారు. 108, 104, బంగారు తల్లి, అమ్మాహస్తం వంటి పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామంటున్నారు. అన్ని వ్యాధులకు ఆరోగ్యశ్రీని వర్తింపచేయటం, వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయటం, సిపిఎస్ విధానం రద్దు, తెల్ల రేషన్ కార్డులకు సన్నబియ్యం ఇవ్వటం, 9 రకాల నిత్యావసరాల పంపిణీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జనాభా పెరుగుదలకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంపొందించడం, ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చింది.